అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అన్ను 101 దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, కన్యారాశి మే నెల జాతకం చూడు. కన్యారాశి మే నెల ఎట్లా ఉంది, సంవత్సరం ఈ నెల ఎట్లా లేదు వాళ్ళ జాతకం. కన్యారాశి వాళ్ళ జాతకం ఎట్లా అవుతుంది, ఏమేమి అవుతుంది. మే నెల కన్యారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా బరువు బాధ్యతలు ఎక్కువ మోస్తారు. ఇంటి మంచి చెడ్డ ఆలోచిస్తారు. ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలో అన్నీ ఆలోచించుకొని పనులు చేస్తారు. ఇంకా ముందుకు వెళ్ళే పనిలో, నమ్ముకున్న పనిలో ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు గెలుస్తామా గెలవమా, బాగుపడతామా పడమా, ముందుకు ఒక మంచి లెవెల్లో వస్తామా రామా అనుకున్న వాళ్ళు ఒక మంచి లెవెల్లో, మంచి కుటుంబంలో ఒక మంచి అర్హతలు కూడా పొందుతారు. ఇప్పుడు ఈ నెల ఎట్లా ఉందంటే వాళ్ళకు అంత దరిద్రంగా లేదు, అంత లక్ష్మిగా లేదు, ఒక సరి సమానంగా ఉంది. ఒక 15 రోజుల పొద్దు బాగుంది, ఒక 15 రోజుల పొద్దు బాగాలేదు. కానీ ప్రతి ఒక్కరికి అట్లా అంటే ప్రతి ఒక్క జాతకాలు ఈ రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి అట్లా ఉండదు. అది ఉండే వాళ్ళకే ఉంటుంది. ఒక వయసుని బట్టి, ఒక జాతకాన్ని బట్టి నడుస్తుంది ఒక 15 రోజుల పాటు. అలా అందరికీ కాబట్టి చెడు నడవదు. కానీ కొంతవరకు ఇంకా ముందు కన్నా భాగ్యరేఖలు అవుతామా కామా, ఇంకా మనం మంచి పొజిషన్లో వస్తామా రామా అనుకున్న వాళ్ళు ఒక మంచి గౌరవం, ఒక మంచి ప్రతిష్టం, ఇలా ఒక మంచి సంపాదన, పేరు, గౌరవం, అవకాశం తగ్గించుకోవడం ఉంది. ఇలా పొడగొట్టుకున్న పేరు కూడా మంచితనం సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇక ముందుకు ఏముందంటే ఇంకా చదువు పూర్తయిన వాళ్ళు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒక బయట దేశం వెళ్ళి బయట అన్నం తిని వాళ్ళు నా డబ్బు సంపాదించుకొని ఒక మంచి పొజిషన్లో వాళ్ళు నిలబెట్టుకునేది ఉంది. కానీ గౌరవం మీద బతికేది ఉండి ఒక లెక్క మీద సాగించుకునేది ఉంది. ఇక ముందుకైన వాళ్ళు వెళ్ళే పనిలో, అనుకున్న పనిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఏ పనులు జరుగుతాయి, అన్ని పనులు సౌభాగ్యాలుగా అవుతాయి. కానీ పర్లేదు, కొంచెం వరకు నిదానంగా పాటిస్తే వాళ్ళ కుటుంబ విషయంలో కూడా మంచిది, చేసే పనిలో కూడా మంచిది. శాంతిగా నడుచుకుంటే ప్రతి ఒక్క పని వాళ్ళకి గెలుపు అవుతుంది, కానీ ఓటమి అయితే కాదు వాళ్ళకు. అందరికీ నమస్కారం.